ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో భక్తి శ్రద్ధల మధ్య శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామివారి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఆధ్యాత్మిక దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆలయ 4 మహడ వీధుల్లో శోభయాత్రగా తీసుకువెళ్లి అనంతరం శ్రీ స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 3 సార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వేదఘోషలు, నాదస్వరాలు, భక్తిగానాల మధ్య తెప్పోత్సవం ఆధ్యాత్మికంగా సాగింది. ఇక మూడో రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారి సర్వాలంకరణ భూషితుడై తిరువీధుల్లో ఊరేగనున్నారు. అనంతరం కోనేటిలో తెప్పపై 3 సార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. తిరుమలలో జరుగుతున్న ఈ వార్షికోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.